Hey guys, this is Pawan. ఈరోజు మనం ఎస్ఎస్సి జేఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పార్ట్ 2 చూద్దాం. మనం ఆల్రెడీ పార్ట్ 1 అనేది మొన్నటి వీడియోలో మనం చూసాం. ఇప్పుడు పార్ట్ 2 వీడియోస్ అనేది ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ద కరెంట్ త్రూ 120 ohm రెసిస్టర్ ఇన్ ది గివెన్ సర్క్యూట్ షోన్ ఇన్ ఫిగర్. ఇక్కడ కరెంట్ అనేది ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయమంటుందో. ఇది 2016లో ఎస్ఎస్సి జేఈలో అడిగిన క్వశ్చన్. మనం ఇట్లా కరెంట్ కనుక్కోమన్నప్పుడు మనకి కేసీఎల్ అప్లై చేస్తే ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది. మనం ఇక్కడ ఈ కరెంట్ అనేది దీనికి ఇన్కమింగ్, ఈ రెండు అనేది అవుట్ గోయింగ్ కాబట్టి అప్పుడు మన ఇన్కమింగ్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు 25/7 ఈజ్ ఈక్వల్ టు, ఇది అవుట్ గోయింగ్ కాబట్టి 4/7, మనకి ఇది తెలియదు కాబట్టి ఇది ఐ. అప్పుడు మనం ఈ ఐన్ అనేది 25/7 మైనస్ ఈ మైనస్ అనేది ఇది అటు సైడ్ వెళ్తే 4/7, కింద ఎల్సిఎం అనేది 7 కాబట్టి ఐ ఈజ్ ఈక్వల్ టు 25 - 4 అంటే 21/3 అంటే 3 amps అనేది ఈ యొక్క ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్. ఈ క్వశ్చన్ అనేది ఫస్ట్ క్వశ్చన్ కేసీఎల్ అప్లై చేస్తే ఇక్కడ ఈ నోడ్ దగ్గర మనకి ఆన్సర్ అనేది 3 amps వస్తుంది. సేమ్ అలానే ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే కన్సిడర్ ది సర్క్యూట్ గివెన్ బిలో, వాట్ ఈస్ ద పవర్ డెలివర్డ్ బై ద 24 volts సోర్స్. అంటే ఇక్కడ వోల్టేజ్ సోర్స్ దగ్గర ఎంత పవర్ అనేది డెలివర్ అవుతుంది అనేది క్వశ్చన్ అడిగిండు. మనం ఇక్కడ చూసినట్టే సేమ్ మనం దీంట్లో కూడా మనం కేసీఎల్ అప్లై చేస్తే ఇది ఐ అనేది ఈ నోడ్ దగ్గర ఇన్కమింగ్, ఈ ఐఆర్ ఈ 2IR అనేది అవుట్ గోయింగ్ కాబట్టి డైరెక్ట్ మన ఐ ఈజ్ ఈక్వల్ టు IR + 2IR అంటే 3IR. మనం ఇది ఈక్వేషన్ 1 అనుకున్నాం అనుకో. ఇప్పుడు ఈ 24 volts అనేది ఇక్కడ ఏం ఎలిమెంట్ లేదు కాబట్టి, ఇక్కడ రెసిస్టర్ సంథింగ్ ఏం ఎలిమెంట్ లేదు కాబట్టి ఈ 24 volts అని డైరెక్ట్ ఇక్కడ మనం ఇలా తీసుకోవచ్చు. ఇది 24 volts. ఐ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు మనకి IR అంటే ఏంటిది V/R కాబట్టి V అనేది 24, R అంటే 6 కాబట్టి మనకి ఇది 4 amps వస్తుంది. అప్పుడు మనకి ఐ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ మనకి IR అనేది ఎంత వచ్చింది, 4 వచ్చింది కదా, 4 ఈజ్ ఈక్వల్ టు 12 amps. మనం ఏమడిగింది ఇక్కడ పవర్ డెలివర్డ్ బై ద 24 voltage సోర్స్ అన్నాడు. అప్పుడు P ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ ఐ. V ఎంత 24, ఐ ఎంత వచ్చింది 12. మనం ఈ 24 ఇంటూ 12 మనం చేస్తే 288 watts వస్తుంది. ఇది డెలివర్డ్ ఎందుకు అంటున్నామంటే నెగిటివ్ సైన్ నుంచి కరెంట్ అనేది ఇట్లా కరెంట్ అనేది లివింగ్ అయితే దాన్ని మనం డెలివర్డ్ అంటాం. అదే ఒకవేళ కరెంట్ సోర్స్ అనేది ఇట్లా ఉందనుకో, యారో అనేది డౌన్వర్డ్స్ ఉంటే అప్పుడు ఇది అబ్జర్వ్ చేసుకున్నట్టు వస్తుంది. దీని ఆన్సర్ 288 watts అనేది దీని ఆన్సర్. సేమ్ అలానే మనం థర్డ్ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు ఇప్పుడు మనం థర్డ్ క్వశ్చన్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ది కరెంట్ I0 ఇన్ ది ఫాలోయింగ్ సర్క్యూట్. అంటే ఇక్కడ మనం ఈ I0 అనేది కనుక్కోవాలి ఈ ప్రాబ్లంలో. ఇది 2019లో అడిగిన క్వశ్చన్. సేమ్ ఇక్కడ కూడా ఈ 0.5 I0 అనేది ఇక్కడ ఇన్కమింగ్, ఈ I0 ఈ 3 amps అనేది ఈ 3 amps 0.5 I0 అనేది ఈ నోడ్కి ఇన్కమింగ్ కాబట్టి ఫస్ట్ 0.5 I0 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు I0. ఎందుకు I0 అంటే ఇప్పుడు ఈ 3 amps 0.5 I0 అనేది ఈ నోడ్కి ఇన్కమింగ్, ఈ I0 అనేది అవుట్ గోయింగ్ కాబట్టి ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు అవుట్ గోయింగ్ కరెంట్స్ అనేది రాసిన. ఇప్పుడు మనం ఈ 3 ఈజ్ ఈక్వల్ టు I0 - 0.5 I0 అంటే I0/2 అని రాసుకోవచ్చు. ఎందుకంటే I0 - 0.5 I0 అంటే 0.5 I0. 0.5 I0 అనేది మనం I0/2 రాసుకోవచ్చు కాబట్టి ఇలా రాసుకుంటాం. ఇప్పుడు I0 అనేది ఈ 3 అనేది ఈ 2 అనేది అటు సైడ్ వెళ్ళింది అనుకో, డైరెక్ట్ 6 amps అనేది తీసుకోవచ్చు. సో మన ఆన్సర్ అనేది దీనికి 6 amps అనేది మన ఆన్సర్. ఇది 2019లో ఎస్ఎస్సి జేఈలో అడిగిన క్వశ్చన్. సేమ్ అలానే మనం ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. డిటర్మైన్ ది కరెంట్ IA ఇన్ ది గివెన్ నెట్వర్క్. మనం ఇక్కడ చూసినట్టయితే ఈ IA అనేది ఫైండ్ అవుట్ చేయమంటుండు. మనం ఈ ప్రాబ్లం చేయాలంటే నోడల్ అనాలిసిస్ అప్లై చేయొచ్చు, లేకపోతే మనం ఈజీగా సాల్వ్ చేయాలంటే మనం ఇలా తీసుకున్నాం అనుకో మనకి ఈజీ అయిపోతుంది. సో అలా మనం ఎలా చేయాలంటే ఇది 2020లో అడిగిన క్వశ్చన్, ఎస్ఎస్సి జేఈ 2020లో అడిగిన క్వశ్చన్. ఇప్పుడు మనం నేనేం చేసిన అంటే ఇక్కడ కరెంట్ సోర్స్ ఉంది కాబట్టి ఇలా తీసుకోవచ్చు. మనం అలా తీసుకున్నప్పుడు ఈ 12 మైనస్ ఈ I0 మనం కరెంట్ మనం అనేది అజ్యూమ్ తీసుకున్న డైరెక్షన్ అనేది ఇలా ఉంది కాబట్టి ఈ I0 అనేది మనకు ఆపోజిట్లో ఉంది కాబట్టి 4IA. ఇప్పుడు మనం ఇక్కడ 3IA ఇక్కడ IA అంటే ఈ రెండు అనేది అవుట్ గోయింగ్ అవుతుంది కదా, ఇక్కడ మనకి ఏమొస్తుంది IA + 3IA అంటే 4IA వస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ మనకి కావాలి కాబట్టి మనం ఇలా అప్లై చేస్తున్నాం. అంటే కరెంట్ డైరెక్షన్ ఏమైంది దీనికి ఆపోజిట్లో ఉంది కదా ఇట్లా, అంటే అప్పుడు -4IA ఇంటూ 2, 4 ఇంటూ 2 అంటే 8IA ఈజ్ ఈక్వల్ టు 0. ఇంకేం ఎలిమెంట్స్ లేవు కాబట్టి 0. ఇది ఏంటంటే సింపుల్గా
ఇక్కడ మనం -2 ఎండ్ చేసినాం, అంటే ఇట్లా కేవీఎల్ అనేది లూప్ అనేది ఇలా అప్లై చేసినాం కాబట్టి -12. ఇక్కడ మైనస్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ మనం అజ్యూమ్ చేసుకున్న డైరెక్షన్ ఇది కరెంట్ డైరెక్షన్ ఇటు సైడ్ ఉంది కాబట్టి -4IA మైనస్. ఇప్పుడు మనం చూసినట్టయితే మనకి ఇట్లా ఈక్వేషన్ వచ్చింది. ఇప్పుడు ఈ 4I0 8I0 ఈజ్ ఈక్వల్ టు 12I0 వస్తుంది కదా. -12 ఈజ్ ఈక్వల్ టు ఈ -4IA -8IA అంటే 12IA. అది మైనస్ ఉంది కాబట్టి ఇటు సైడ్ వెళ్తే ఈక్వల్ టు అవతల సైడ్ వెళ్తే 12IA. అప్పుడు మనం IA ఈజ్ ఈక్వల్ టు -12/12 అంటే 12 క్యాన్సిల్ అవుతుంది, కానీ మైనస్ ఉంది కాబట్టి -1 అనేది మన యొక్క ఆన్సర్ ఈ క్వశ్చన్కి. ఆప్షన్ ఏ అనేది ఈ క్వశ్చన్కి ఆన్సర్. అలా మనం సర్క్యూట్లో అనేది ఫస్ట్ ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలన్నా మనం నోడ్ అనేది చూసుకోవాలి, ఎక్కడ కరెంట్ డైరెక్షన్ అనేది లీవ్ అవుతుంది, ఎక్కడ ఎంటర్ అవుతుందని చూసుకొని అలా సాల్వ్ చేయాలి. ఇది 2020లో అడిగిన క్వశ్చన్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ ఈ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.